నమస్తే. ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణ చూడబోతున్నాం. సాధారణంగా మన ఇళ్లల్లో బిడ్డ పుట్టడమనేది బయోలాజికలనో లేక యాదృచ్ఛికంగా జరిగిందనో అనుకుంటాం. కాని ప్రాచీన గ్రంథమైన గరుడ పురాణం ఏం చెబుతోందో తెలుసా? అసలు ఒక కూతురు జన్మించడం వెనుక ఎంతో లోతైన విశ్వ మరియు కర్మల సంబంధమైన పక్కా ప్లానింగ్ దాగి ఉందట. అసలు ఒక కుమార్తె జననం కుటుంబం యొక్క కర్మను ఎలా మారుస్తుందో ఈ గ్రంథాలు ఎంత అద్భుతంగా విశ్లేషించాయో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. సరే, టాపిక్లోకి డీప్గా వెళ్దాం రండి. ముందుగా ఈ ఒక్క విషయాన్ని ఆలోచిద్దాం. అసలు ఒక ఇంట్లో కూతురు పుట్టడం నిజంగా యాదృచ్ఛికమా? అంటే ర్యాండమ్గా జరిగే పనా? అస్సలు కాదు. మరణం తర్వాత ఆత్మ యమధర్మరాజు సభ ముందుకు చేరుకున్నప్పుడు తదుపరి జన్మ అనేది లాటరీ తీసినట్లు జరగదట. కర్మ సిద్ధాంతం యొక్క కఠినమైన నియమాలు ఆత్మ ఏ కుటుంబంలో ఏ గర్భంలో జన్మించాలో ఖచ్చితంగా నిర్దేశిస్తాయి. దీన్ని బట్టి చూస్తే జననం వెనుక కంటికి కనిపించని పకడ్బందీ కర్మల లెక్క ఉందని స్పష్టమవుతోంది కదూ. మొదటి భాగం, యాదృచ్ఛిక జననం అనే భ్రమ. ప్రాచీన గ్రంథాలు ఇక్కడొక స్పష్టమైన నియమాన్ని వివరిస్తున్నాయి. ఒక ఆత్మను ఖాళీగా ఉన్న ఏదో ఒక గర్భంలోకి అస్సలు పంపరు. గత జన్మలో అసంపూర్ణంగా మిగిలిపోయిన బంధాలను పూర్తి చేయడానికి లేదా ఒక నిర్దిష్ట కర్మరుణాన్ని తీర్చుకోవడానికి సరిగ్గా ఎక్కడైతే సరిపోతుందో ఆ ప్రదేశానికి మాత్రమే ఆ ఆత్మ పంపబడుతుంది. చూసారా, ఇది పూర్తిగా విశ్వం గీసిన ఒక మాస్టర్ ప్లాన్ అని గ్రంథాలు నొక్కి చెబుతున్నాయి. ఇక రెండో విషయానికి వద్దాం, కర్మరుణాలు మరియు దైవిక బహుమతులు. ఇక్కడ గరుడ పురాణం చెప్పే పాయింట్ వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. కుమారులు మరియు కుమార్తెల జననం వెనుక ఒక పెద్ద ఆధ్యాత్మిక వ్యత్యాసముంది. అదేంటంటే, ఒక వ్యక్తి గత జన్మలో ఇతరుల సంపదను తీసుకున్నా లేదా ఇతరులను కష్టపెట్టినా ఆ రుణాన్ని వసూలు చేసుకోవడానికి ఆత్మ కుమారుడి రూపంలో వస్తుందని గ్రంథం చెబుతోంది. అంటే వీళ్లు తీసుకోవడానికి వచ్చిన ఆత్మలన్నమాట. దీనికి పూర్తి విరుద్ధంగా ఒక వ్యక్తి ఏ స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేసినప్పుడు ఆ పుణ్యఫలానికి అత్యున్నత బహుమతిగా కుమార్తె జన్మిస్తుందట. అంటే కుమార్తె సర్వస్వం ఇవ్వడానికి, కేవలం ఆశీర్వదించడానికి మాత్రమే వచ్చే ఒక స్వచ్ఛమైన ఆత్మ. మూడో భాగం, కుటుంబ కర్మలో పరివర్తన. ఆడపిల్ల పుట్టగానే లక్ష్మి పుట్టింది అంటాం కదా. శతాబ్దాలుగా మనం వింటున్న ఈ లక్ష్మి అనే పదానికి గ్రంథాలిస్తున్న అసలైన నిర్వచనం ఇక్కడ ఉంది. లక్ష్మి అనగానే సాధారణంగా డబ్బు, బంగారం అనుకుంటాం. కాని అవేవీ కాదు. ఒక కూతురు ఇంట్లో అడుగుపెట్టగానే ఆమె తనతో పాటు సమతుల్యతను, ప్రశాంతతను, కరుణను తీసుకువస్తుందని ఈ మూలాలు చెబుతున్నాయి. కుటుంబంలో ఉండే నెగటివిటీని, గొడవలను ఛేదించే ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ ఆడపిల్ల అని స్పష్టం చేస్తోంది. మీరు గమనించే ఉంటారు, ఒక కూతురు పుట్టిన వెంటనే అప్పుల్లో ఉన్న కుటుంబం కూడా అకస్మాత్తుగా ఆర్థికంగా బలపడుతుంది. అది కేవలం అదృష్టం కాదు సుమా. పురాణాల ప్రకారం ఆ నిర్మలమైన ఆత్మ తను ఆర్జించిన ఆధ్యాత్మిక పుణ్యాన్ని నేరుగా తన తండ్రి ఆరాలోకి బదిలీ చేయడమే దీనికి కారణం. ఆ ఇంటి స్తబ్ధమైన శక్తిని ఆమె హీల్ చేసేస్తుందన్నమాట. ఏమంటారు, ఇది అమేజింగ్ కదా. నాల్గో అంశం, చీకటి ప్రదేశాల్లో వెలుగు. ఇక్కడ మీకో డౌట్ రావచ్చు, అంత ఉన్నతమైన ఆత్మలు అన్నిసార్లు మంచిళ్లల్లోనే పుడతాయా? కట్నం కోసం పీడించే దురాశ ఉన్నీళ్లల్లో ఎందుకు జన్మిస్తాయి అని? మూల గ్రంథాల ప్రకారం ఎక్కడైతే స్త్రీల పట్ల ఏమాత్రం గౌరవం ఉండదో అలాంటి ఇళ్లల్లోకి పవిత్రమైన ఆత్మలు వెళ్లడానికి అస్సలు ఇష్టపడవు. కాని ఇక్కడే ఒక అద్భుతమైన మినహాయింపుంది. ఆ విషపూరితమైన వాతావరణాన్ని మార్చేయడానికి కొన్ని అత్యంత శక్తివంతమైన ఆత్మలు ప్రత్యేకంగా అక్కడికి పంపబడతాయి. ఈ కోట్ చాలా స్ఫూర్తిదాయకం. పాతకాలపు కఠినమైన మనస్తత్వమున్న కుటుంబాలలో ఒక స్వచ్ఛమైన కుమార్తె పుట్టడమంటే అచ్చమిలాగే ఉంటుంది. కఠిన హృదయులైన తండ్రి లేదా తాతల మనసును సైతం తన నిస్వార్థ ప్రేమతో, నవ్వుతో కరిగించేయడానికి వాళ్ళొస్తారు. ఆ కుటుంబం యొక్క చైతన్యాన్ని పునాదులతో సహా మార్చేసే ఒక శక్తివంతమైన దీపం లాంటివారు ఈ ఆత్మలు. ఐదో భాగం, పునర్జన్మ ఎత్తిన తల్లి. గరుడ పురాణంలో ఉన్న అతి పెద్ద సీక్రెట్ ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆత్మలు మారవు, కేవలం శరీరాలు మరియు బంధాలు మాత్రమే మారుతాయి. ఈ మాట వినగానే మీకేమనిపిస్తోంది? మీ ఇంట్లో ఆడుకుంటున్న మీ కూతురు గత జన్మలో మీకు జన్మనిచ్చిన సొంత తల్లయ్యుండొచ్చని గ్రంథాలు వివరిస్తున్నాయి. అవును, గత జన్మలో తన సర్వస్వాన్ని ధారపోసి సరైన ప్రేమ దక్కని ఆ తల్లి ఆత్మ ఆ అసంపూర్ణ బంధాన్ని పూర్తి చేసుకోవడానికి మళ్లీ కుమార్తెగా పునర్జన్మ ఎత్తుతుందట. వినడానికి చాలా ఎమోషనల్గా ఉన్న కర్మ సిద్ధాంతంలో బ్యాలెన్స్ తీసుకురావడానికి ఇదొక మార్గం.
ఇప్పుడు ఒక బిడ్డ స్వభావాన్ని బట్టి వాళ్ల గతజన్మ మిషన్ ఏంటో ఎలా తెలుసుకోవచ్చో ఈ టేబుల్లో చూద్దాం. ఉదాహరణకు, ఎవరూ అడగకముందే తన బొమ్మలను పంచుకునే కూతురుందనుకోండి. గత జన్మలో ఆమె ఒక గొప్ప సాధ్వి అయుండవచ్చు, కేవలం కరుణను పంచడానికే వచ్చింది. అలాగే అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించే చిన్నారి గత జన్మలో ఒక వీరవనితయుండొచ్చు. పాత ఆచారాలను ధైర్యంగా ప్రశ్నించే కూతురు ఒక గొప్ప పరివర్తన తీసుకురావడానికొచ్చిన మార్గదర్శి కావచ్చు. చూసారా, ప్రతి చిన్నారి స్వభావంలో ఒక పెద్ద ఆధ్యాత్మిక లక్ష్యం దాగి ఉంటుంది. అయితే కొన్నిసార్లు పసి వయసులోనే ఆడపిల్లలు దూరమైపోతారు. ఆ భరించలేని బాధకు కూడా గ్రంథం ఒక నిష్పాక్షికమైన వివరణలు అందించింది. ఇది దేవుడిచ్చిన శిక్ష అస్సలు కాదట. ఆ ఆత్మలకు ఈ భూమిమీద ఆ కుటుంబంతో గడపాల్సిన సమయం కేవలం కొన్ని సంవత్సరాలు లేదా నెలలు మాత్రమే రాసిపెట్టుంటుంది. ఆ చిన్న కర్మరుణం లేదా ఒక ఆధ్యాత్మిక పాఠం నేర్పే ఒప్పందం ముగిసిన వెంటనే ఆ ఆత్మలు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. 6వ భాగం, అత్యున్నత ఆధ్యాత్మిక కర్తవ్యం. మరి ఆడపిల్ల పుట్టడం అంత పెద్ద అదృష్టమైతే ఆ కుటుంబం తప్పక పాటించాల్సిన బాధ్యతలేంటి? కేవలం ముద్దుగా పెంచడం మాత్రమే సరిపోదు. వాళ్లకు అత్యుత్తమ విద్యను అందించాలి. రక్షణ పేరుతో పంజరంలో బంధించకుండా నిజమైన స్వేచ్ఛను, గౌరవాన్ని ఇవ్వాలి. మరియు వారి జీవిత నిర్ణయాలకు అండగా నిలబడాలి. ఇలా చేసినప్పుడే ఆ కుటుంబం యొక్క ఆధ్యాత్మిక స్థాయి రెట్టింపవుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ దైవిక శక్తిని గుర్తించకుండా తప్పు చేస్తే జరిగే పరిణామాలను గ్రంథాలు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. ఒకవేళ కుమార్తెను భారంగా భావించినా, ఆమె చదువును ఆపేసినా లేదా అబ్బాయితో సమానంగా ప్రేమించకపోయినా ఏం జరుగుతుందో తెలుసా? అది ఆ కుటుంబం తరతరాలుగా కూడబెట్టుకున్న పుణ్యాన్ని తక్షణమే దహించివేస్తుందని గరుడపురాణం చెబుతోంది. ఇది కేవలం సామాజిక అన్యాయం కాదు, ఆ ఇంటి నుండి ప్రశాంతతను శాశ్వతంగా పారద్రోలే ఒక ఘోరమైన ఆధ్యాత్మిక అజ్ఞాన. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి. ఒక కూతురి జననం వెనుక ఉన్న ఇంత లోతైన కర్మ ప్రాముఖ్యత తెలిసాక మన ఆలోచనా విధానం ఖచ్చితంగా మారిపోవాలి కదా? మరి సమాజం ఈ దివ్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా, గౌరవిస్తుందా, లేక వృధా చేసుకుంటుందా? ఈ విశ్లేషణ మీకొక సరికొత్త దృక్పథాన్నిచ్చిందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.